అందరికీ నమస్కారం. ఈరోజు మరొక చక్కని పద్యాన్ని నేర్చుకుందాం. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పద్యం. ఇక్కడ చూడండి, ఏనుగు లక్ష్మణ కవి గారు ఈ పద్యాన్ని రాస్తూ మనుషుల యొక్క తత్వాన్ని 3 రకాలుగా, లేదా మనుషులలో 3 రకాలు ఉన్నారని చెప్పి మనుషుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఎలాగా? ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. నీచమానవులు, వీరిని కవిగారు నీచమానవులు అన్నారు. వీరు ఎలాంటి వారయ్యా అంటే, ఆరంభించరు, ఏ పని కూడా మొదలు పెట్టరు. మొదలు పెడితే ముందుకు వెళ్ళాక ఎక్కడో ఒక చోట ఆ పనిని వదిలివేయవలసి వస్తుందేమో అని వీరి భయం. అంటే ఆటంకాలు రావడం ప్రతిదానికి సహజం. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఏవో ఆటంకాలు వస్తాయి. నేను ఈ పని మొదలు పెడతాను, కానీ ముందుకు పోయాక ఎక్కడో ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఎలాగూ దీన్ని వదిలేయాలి. కాబట్టి మొదలు పెట్టడం ఎందుకు? అసలు మానేస్తే పోతుందిగా, అసలు చెయ్యడం ఎందుకు అనుకొని వదిలేస్తారు. వారు మొదటి రకం. ఈ మొదటి రకాన్ని కవిగారు నీచమానవులు అన్నారు. కవిగారు నీచమానవులు అని పేరు పెట్టారు వీరికి. ఇక రెండవ రకం, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్. వీరిని మధ్య రకం అన్నారు కవిగారు. వీరికి ప్రత్యేకమైన పేరు పెట్టాల, మధ్యములు. మొదటి వారు నీచులు, రెండవ వారు మధ్యములు. ఏమిటయ్యా వీరు చేసే పని? మంచి ఉద్దేశంతోనే పని మొదలు పెడతారు. ఆరంభించి పరిత్యజించుదురు, వీరు మధ్యలో వదిలేస్తారు ఆ పని. ఎందుకు వదిలేస్తారు? ఒక ఆటంకం వచ్చేసింది. ఏవో ఆటంకాలు సహజంగానే వస్తాయి. వచ్చిన ఆటంకాన్ని చూసి దీన్ని మనం ఏం పరిష్కరిస్తాం, అనవసరం, దీన్ని వదిలేద్దాం. అంటే వీరి తత్వం ఏమిటంటే, మొదట ప్రారంభిస్తారు, ఆటంకం వస్తుంది, ఇంకా ఆ పని వదిలేస్తారు. ఇక మూడవ రకం గురించి కవిగారు ఏం చెప్పారు? ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు. వీరు ధీరులట. ఎలాంటి వారట వీరు? ధీరులు. విఘ్న నిహన్యమానులగుచు. వీరికి విఘ్నాలు వస్తాయని భయం లేదు. వస్తే రానివ్వండి, వాటిని పరిష్కరించుకుందాం. విఘ్న నిహన్యమానులగుచు. వచ్చిన ఆటంకాలని మధ్యలో వచ్చిన ఆటంకాలను తొలగించుకుంటూ పోతూ ఉంటారు వీరు. తరువాత అంతవరకే కాదట, ధృత్యున్నతోత్సాహులై, మరింత ఉత్సాహాన్ని పెంచుకుంటారు. అంతే కదండి. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించుకున్నాం అనుకోండి, మన మనోబలం మరింతగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరిగిందో మరి కాస్త జటిలమైన సమస్యని కూడా పరిష్కరించే సామర్థ్యం మనకు చేకూరుతుంది. అందుకే ధృత్యున్నతోత్సాహులై, ఆటంకాల్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ మరింత ఉత్సాహాన్ని పొందుతూ, ప్రారబ్ధార్థములు జగింపరుసుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. ప్రారబ్ధార్థములు జగింపరు. ఎప్పుడు కూడా ఏమిటి, మనం దీన్ని సాధించకపోతే ఏమిటి, సాధిస్తే ఏమిటి, ఏం జరుగుతుంది, ఇవన్నీ వారికి అనవసరం. ఏమీ పట్టించుకోరు.
ఏంటి వారి దృష్టి? ఒకటే, లక్ష్యాన్ని చేరుకోవడం. లక్ష్యాన్ని చేరుకోవడమే వారి లక్షణం. అందుకే ఏం చెప్తున్నారు? ప్రారబ్ధార్థములు జగింపరుసుమి. ఎందుకు ప్రారబ్ధాలు జగింపరయ్యా అంటే, ప్రజ్ఞానిధుల్గావునన్. వారు ఎలాంటి వారయ్యా అంటే ప్రజ్ఞానిధులు. ప్రజ్ఞ అనేటువంటి నిధి కలిగిన వారు. నిధి అంటే మనం ఏం చెప్పుకుంటాం? సొమ్ము. కానీ ఇక్కడ ప్రజ్ఞ అనేటువంటి నిధి కలిగినటువంటి వారట వారు. అందుకే వారు ఉత్తములు, ప్రజ్ఞానిధులు. మరి ఇప్పుడు చెప్పండి, మనం ఈ 3 వర్గాలలో ఏ వర్గానికి చెందినవారు? మరి మనం ఏ వర్గంలో ఉంటే బాగుంటుంది? మన ప్రవర్తన ఏ విధంగా మార్చుకోవాలి? ఎప్పుడు కూడా నిరుత్సాహం పనికిరాదు. పని మొదలు పెట్టకుండా ఉండకూడదు. ఎప్పుడు పని చెయ్యాలి, గోల్ ఉండాలి, మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఆటంకాలు వస్తాయి, పరిష్కరించుకోవాలి, మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యం, ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పినటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఆకళింపు చేసుకొని నీతిని గ్రహించి మరి మనం భవిష్యత్తులో మంచివి సాధించాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటూ, ఒక్క మాట, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.